తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ బంధుమిత్రులకు నమస్కారం. నా పేరు కొంపెల్లి ఉపేందర్ ముదిరాజ్. నేను రామంతాపూర్ ముదిరాజ్ సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడిని. మన రాష్ట్రంలో తెలంగాణలో 40 నుంచి 42% మంది ముదిరాజులు ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మనలో నాయకులు, ఒక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్సీ కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎంతమంది ఉన్నారు? నేను చెప్పడం ఒకటే, రాబోయే ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు, రేపు వచ్చే హైదరాబాద్కు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో మనం ఒకటే నినాదం, మేము 40% ముదిరాజులం ఉన్నాము. మాకు ఖచ్చితంగా 150 డివిజన్లలో 40 సీట్లు మాకు కావాలి. రాష్ట్రంలో 40% సర్పంచులు కావాలి. రాష్ట్రంలో ఎమ్మెల్సీలు కనీసం ఎంత లేదన్నా ఒక 4-5 ఉండాలి. ఎమ్మెల్యేలు ఒక 25 నుంచి 30 ఎమ్మెల్యేలు కావాలి. 4 ఎంపీలు కావాలి. ఒక 40 మంది సర్పంచులు కావాలి అనే నినాదంతో ముందుకెళ్ళి, ముందుగా నేను చెప్పేది ఒకటే, యువత మేల్కోవాలి. యువత మేల్కుంటేనే అన్నీ అవుతాయి. యువత గలం పెట్టి మనము మన తెలివితో ముందుకెళ్ళి, ఏదో తీన్మార్ మల్లన్న చెప్తేనే మేము మేల్కుందాం, వాళ్ళు చెప్తేనే మేల్కుందాం అనకుండా మన ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఎందుకు ముందుకెళ్ళగలేము ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడు ఒకటై పార్టీలకు అతీతంగా ఒక్కటి, బండ ప్రకాష్ గారు టీఆర్ఎస్పీ ఉన్నారు, శ్రీహరి గారు కాంగ్రెస్లో ఉన్నారు, అండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా నీలం మధు గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, సూరేటి సత్యం గారు ఉన్నారు, అదేవిధంగా పిట్ల కృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏకం కావాలి. ఏకమైతేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. లేకపోతే నీకు నీదే, నాకు నాదే, నాకు నీదే అన్నప్పుడు మనం విభజించి పాలించు అని పార్టీలు చేస్తున్నాయి. వీళ్ళంతా ఒకటై నినాదం ఒకటే, మా ముదిరాజ్ బంధుమిత్రులను మేము అవకాశం ఇస్తాము అని చెప్పి ఎప్పుడైతే ఈ నాయకులందరూ కలిసి నినాదం చేస్తారో అప్పుడే మన ముదిరాజ్ బంధుమిత్రులకు మేలు జరుగుతుంది. మనం ఈ విధంగా మన నాయకులను ప్రెషర్ పెట్టాలి. మేమున్నాము మీ వెనకాల, మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము తెలంగాణ ముదిరాజ్ బంధుమిత్రులము మీ వెనకాల ఉన్నాము అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తే, వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఒక 10% ఉన్న రెడ్డిలు రాజ్యం వెళ్తున్నారు, అవునా? మరి మనం ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాము? 10% ఉన్నోళ్ళేమో ఏకమవుతారు, 40% ఉన్నోళ్ళేమో విభజించి పాలించని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నారు. అట్లా కాకుండా మనం అందరం ఐక్యంగా ఉంది ఈసారి వచ్చే ఎలక్షన్లలో 40% మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి మనం ప్రెషర్ పెట్టి మన నాయకులను అందరినీ ఏకతాటిపై తీసుకొస్తే బాగుంటుంది. నిన్న మొన్నటి వరకు మనం జరిగిన ఒక పరిణామం చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్. మన వివేక్ గారు వాళ్ళ కులానికి సంబంధించి ఆయన ఒక తాటిపైకి వచ్చి అందరినీ కలుపుకొని పోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ కాకుండా నాకు ఒకటే నినాదం, ఈ నినాదంతో నేను ముందుకెళ్తున్నా. నా కుల సభ్యులు ఎవరైనా వచ్చి పాల్గొని నా సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు జిల్లాలో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మనం ముందుకెళ్తే మన ముదిరాజ్ బంధుమిత్రులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏకరాతిపై ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇట్లు మీ కొంపెల్లి ముదిరాజ్. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.